జగిత్యాల రూరల్ మండలం తుర్కకాశీ నగర్ పిల్లలు గురువారం రోజున నిజామాబాద్ ప్రధాన రహదారిపై 2 కిలోమీటర్లు నడుస్తూ తాడపల్లి పాఠశాలకు వెళ్తున్న పిల్లల్ని చూసి వారితో మీ స్కూల్ మీ ఊరిలో లేదా అని అడగడంతో పిల్లలు మా ఊరిలో స్కూల్ లేదు, రోడ్డుపైన 2 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లడం ప్రమాదకరంగా ఉంది, భయం అవుతుందని తెలపడంతో త్వరలోనే మీ ఊరికి వచ్చి స్కూల్ అక్కడే పెట్టిస్తారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట ఇచ్చారు. శనివారం రోజున ఉదయం తుర్కకాశీ నగర్ అధికారులతో సందర్శించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ ప్రాంత పెద్దలతో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రస్తుతం స్కూల్ నడపడానికి గదులు ఏర్పాటు చేసి 3 నెలల్లో పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేపిస్తామని హామీ ఇచ్చారు. 5వ తరగతి వరకు మరియు అంగన్వాడీ కేంద్రం తుర్కకాశీ నగర్లో పాఠశాలను ఏర్పాటు చేపిస్తారని, ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయిస్తారని తెలిపారు. 6వ తరగతి పిల్లలకు తాటిపల్లి హైస్కూల్ వెళ్లడానికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈడికెళ్ళి ఎంతమంది పిల్లలు కూతురు బడికి లిస్ట్ అమ్మా. నాకు పిల్లల లిస్ట్ కావాలమ్మా. ఇప్పుడు మనం బడి పెడితే ఎడ పెడదాం, మరి ఒక కమరా అయితే కావాలి కదా, ఏడు కుదురు పెడదాం పిల్లలు. మరి ఎట్లుంటే కమరా లేకుంటే బడి పెట్టారు. కట్టి నిలబడ్డా पढ़ने के वास्ते 2-3 महीने तो लगता है ना, वो 2-3 महीना यहाँ पे बिता के पढ़ाई. अरे मोरल नहीं, मैं पक्का बिल्डिंग बनाता हूँ, पक्का बिल्डिंग बनाता हूँ. जगह दिखाओ, पक्का बिल्डिंग बना तो बोल रहे हैं, जगह पता तो बताओ कौन सी आधा घंटा गुरु నేనేమంటున్నా బాబు, ఇప్పుడు నువ్వు రూమ్ నీకు ఎంతైనా మంజూరు మొదలు పెట్టిస్తా. కట్లు మొదలు పెట్టేస్తే నీకు నెల లోపల స్లాబ్ వేయించేస్తా. నేనేమంటే ఈ లోపల పిల్లలు అసలు కూర్చుని పెడదాం. దూరం ఉన్నట్లు పిల్లలు అస్సలు వదలరు. నేనేమంటున్నా, ఇప్పుడు 5వ తరగతి దాకా ఇక్కడ మొదలు పెడదాం. 5 కంటే పై తరగతులు ఉంటారు కదా, వాళ్ళకి ఆటో పెట్టిస్తే అక్కడికి పోవాలి. 5 దాకా ఎంతమంది ఉన్నారు, 5 పైన ఎంతమంది ఉన్నారు లిస్ట్ కావాలి. అమ్మాయి కదా నాకు 5 దాకా మొత్తం 1, 2, 3, 4 ఇట్లా ఏ తరగతి ఎంతమంది పిల్లలు ఉన్నారు. 10వ తరగతి దాకా నాకు లిస్ట్ ఇప్పుడు కావాలి. ఎంతసేపటి ఇప్పుడు మేడం ఫోన్ చెప్పేది. మేడం అంగన్వాడి కూడా పెట్టిస్తే ఇక్కడ 2 పెట్టిస్తా. అంగన్వాడి పెట్టిస్తే ఇది పెట్టిస్తా, 2 పెట్టిస్తా. అందరికి ఇన్నే పెడదామంటారు, బడి చిన్నోళ్ళు పెద్దోళ్ళకి అందరికి. అలీమా ఏం చదువుతున్నావు? नहीं जी, तू स्कूल में क्या पढ़ रहे? तेलुगु पढ़ रहे हैं, हिंदी पढ़ रहे हैं? మరి తెలుగులో మాట్లాడు. స్కూల్లో తెలుగు చదివినాక నువ్వు మళ్ళా ఉర్దూ చెప్తే अरे तेलुगु बात कर रहे साथ पूरे बच्चे जाना बोल रहा हूँ. या फिर कितने घर आए? 50 घर. इब्राहिम तो बोल रहे हैं 2 बच्चे निकलते, फिर सबको स्कूल में जाना. जो 50 घर है, जितने बच्चे निकलते सब स्कूल में जाना. भेजे साहब, भेज देते. तो दूर रहने से नहीं जा रहा. मैं बोल रहा हूँ ना भैया, तो हमारा काम क्या है? सुबह उठना, हम 7 बजे जाओ बाबू, बच्चों को वहाँ बिठाए तो पढ़ लेते, दोपहर में खाना देते. सुनो अच्छा, सुबह नाश्ता भी खिलाएंगे, उपमा वो इवन जब अंदर की వంట మనిషి ఉన్నది ఇక్కడ రామ్మా. నువ్వు నేను ఒక పని చేస్తా, అందరికి ఉప్పుడు పిండి ఉప్మా రవ్వ ఇప్పిస్తా. పొద్దున 8 గంటలకు అంత ఉప్మా రవ్వ పోయా. కూర్చో. హలో, మీ సహాయకుడా? పిల్లలమ్మ ఇక్కడ దాదాపు ఒక 100 మంది పిల్లలు వెళ్తారు. వాళ్ళ మీకు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం బడికి పెట్టే ఒకటి తయారు చేయాలి.
తర్వాత అదనపు చేరిక వస్తుంది. అదనపు చేరికనేమో రేపు చేద్దాము. ఇవాళ మొత్తం లిస్ట్ తయారు చేయండి. ఇక్కడ 1వ తరగతికి వెళ్ళి 10వ తరగతి దాకా, ఇప్పుడు 6th దాకా ఇక్కడ స్టార్ట్ చేస్తాం. 6 వరకు 7కి వెళ్ళి ఏది ఇస్తుందో వాళ్ళకి ఆటో పెడతాం. 7కి వెళ్ళి ఆటో సౌకర్యం ఇవ్వచ్చు కదా. వాళ్ళు 7కి వెళ్ళి 10 దాకా ఎంత పిల్లలు వెళ్ళినా కానీ వాళ్ళకి ఆటో సౌకర్యం ఇస్తాం. 5 దాకా ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేద్దాం. వీళ్ళ మధ్యాహ్న భోజనం ఇక్కడనే వండాలి. అదే చేద్దామంటారు. ఇప్పుడు నేను బ్రిడ్జ్ స్కూల్ దాన్ని అమర్జెన్సీ లెటర్ రైట్ ఫర్ బ్రిడ్జ్ స్కూల్. బెటర్ కదమ్మా అది. మరి కొత్త స్కూల్ అని నేను పెడుతున్నాను. నేను బ్రిడ్జ్ స్కూల్ అంటే టీచర్ ఎంతమంది ఇస్తారు? ఓ వెరీ గుడ్. దెన్ యూఆర్ఎస్ అంటే కాదు సార్. ఇప్పుడు ఒకటి నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తాటిపల్లి తుర్క కాశీనగర్కి వచ్చిన. ఇది దాదాపు 3 కిలోమీటర్ల దూరాన్ని ఉంటుంది. పిల్లలందరికీ ఏం చేస్తుందో చాలా ఇబ్బంది పడుతుంది. దాదాపు ఒక 50-60 మంది పిల్లలు వెళ్తారు. ఇది తెలుసు కదమ్మా లిస్ట్. మేడం నేను వేననుకుంటుంది మొత్తం నాకు లిస్ట్ ఇవ్వండి ఇప్పుడు కంట్రోల్. మళ్ళీ ఇలా బడికి అక్కడికి పోమని చెప్పండి. ఇక్కడికి బడి టీచర్ వస్తుంది. మీకు 1 తారీఖు ఇక్కడ బడి మొదలైతుంది. ఇలా 8 తారీఖు అన్న 22 అని మీకు 1 లోపల 2 రోజులు పెట్టిస్తాను. నేను 2 రోజులు పెట్టిస్తా. 1కి వెళ్ళి ఇక్కడనే ఉండాలి. పొద్దున ఉప్మా పెట్టిస్తా మేడం. వీళ్ళకందరూ పొద్దున టిఫిన్ ఉప్మా నేనే పెట్టిస్తా. మీ మీద పైసలు లేకున్నా కానీ. ఆమె వంట మనిషి వంట పెడుతుంది. ఉప్మా పెడుతున్నాం అని చెప్పి అవుతారు. మధ్యాహ్న భోజనం మీ గవర్నమెంట్ ఎట్లా పెడుతుంది? మధ్యాహ్న భోజనం మన గవర్నమెంట్ ఎట్లా పెడుతుంది కదమ్మా. ఉప్మా నేను పెట్టేస్తాను. నా వంట ఇది ఒకటి మీరు మాకు సాయం చేయండి. 5 పిలిస్తే 5 ప్లస్ 5 గడి కిందోళ్ళకి అంగన్వాడి కూడా పెడదాం. ఇక్కడ 5 గడి కిందోళ్ళకి అంగన్వాడి కూడా పెడదాం. మినీ అంగన్వాడి పెట్టేద్దాము, లేక పెద్ద అంగన్వాడి పెడదాం. ఆ చిన్న పిల్లలు కూడా ఇంటికే తోలుదాము. వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి ఒక టీచర్ మంచోళ్ళని చేయండి. వీళ్ళకి అందరూ ఇంగ్లీషే చెప్పాలి. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళంతా ఉర్దూ మీడియం పోలు కాదు మేడం. వీళ్ళంతా ఉర్దూ మీడియం పోలు. వీళ్ళకి తెలుగు ఉర్దూ రెండింటి మిక్సింగ్ లోపల ఆ చదువు రాదు, ఈ చదువు రాదు. చక్కగా ఇంగ్లీష్ చెప్పేస్తే అయిపోతుంది. ABCDలు పెట్టేద్దాం. పడితేనా అంగ్రేజీ? ABCD పడితేనా? అందరికి టీచర్ మంచి వాళ్ళని ఇవ్వండి. కొద్ది శ్రద్ధతో పనిచేసే వాళ్ళను ABCD పెట్టేసేద్దాం. అందరికి మంచి బెస్ట్ ఉంటుంది. బాబంటే 5th వరకు ఇక్కడనే స్కూల్ ఏర్పాటు చేయాలి. 6వ తరగతికి వెళ్ళి 10వ తరగతి దాకా వీళ్ళకి ఆటో సౌకర్యం ఇద్దాం. పై తరగతి వాళ్ళం. ఇప్పుడు 5th దాకా స్కూల్ ఏ విధానం కింద ఏర్పాటు చేయగలుగుతాం మనం? దట్ ఈస్ వన్ ప్రపోజిషన్. మరి మీ MU గారు బ్రిడ్జ్ స్కూల్ ఉందంటే అది ఇప్పుడు బ్రిడ్జ్ స్కూల్ విధానం లేదా? యు ఆర్ షూర్? ఓకే. నీ షిఫ్టింగ్ ప్రపోజల్ ఉన్నది బాబు. షిఫ్టింగ్ ప్రపోజల్ ఉన్నది. షిఫ్టింగ్ ప్రపోజల్ చేస్తా. ఇట్స్ ఆల్ షిఫ్టింగ్ పెట్టేద్దాం. ఇప్పుడు మీ MU గారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు లిస్ట్ రాయమని చెప్పండి వీరికి. ఓకే ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు మనం 5th వరకు ఏదైతే పిల్లలు లిస్ట్ తయారు చేయమని చెప్పండి. 6th to 10th లిస్ట్ తయారు చేయమని చెప్పండి. పిల్లలు ఎన్ని రోజులు నాకు లిస్ట్ ఇస్తే ఇలా కలెక్టర్ గారికి లిస్ట్ ఇచ్చేసి షిఫ్టింగ్ ప్రపోజల్ శాంక్షన్ తీసుకుందాం. నాకు రేపు ఒక టీచర్ని అలాట్ చేయండి. వీళ్ళ మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడే వండాలి. మధ్యాహ్న భోజన సదుపాయం కూడా ఇక్కడే కలిగించాలి. ఒక స్కూల్ కూడా మంజూరు ఇద్దాం వీళ్ళకి ఇక్కడ వెంటనే. ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళకు రూమ్ చూపెడుతున్నారు. తాత్కాలికంగా రూమ్లో పెట్టేసి పర్మనెంట్ ఒక రూమ్ కట్టేసేద్దాం. అట్లాగే గోత్రాల కాలనీ అని చెప్పి జగిత్యాల టౌన్లో కూడా ఒకటి ఉన్నది. గోత్రాల కాలనీ అని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 ఇమీడియట్ కావాలి నాకు ఇవాళ శాంక్షన్.
ఈ రోజు చేస్తా బాబు थैंक यू। बिल्डिंग बनाना 3 महीने के अंदर स्कूल रूम बन जाता, 3 महीने को उधर शिफ्ट हो जाता। आप क्या करते कुछ भी करो, वो काम करो। फिर पकवान कहाँ करते? इधर पकवान करो। पापा के लिए जगह बना लो, इसको बिठा लो, इस पे बिठा लो, बारिश है तो अंदर। मैं पहले स्कूल शुरू होना बाद में वो करता हूँ। पहले मैं 3 महीने देखता हूँ बच्चों को सही अब पढ़ाई कराए तो सब कुछ जिसको करने का मंजूरी देता हूँ। पढ़ाने के लिए बहुत कोशिश कर रहे हैं। मेरे रोड बड़ी रोड है, उनको बच्चा अच्छा नहीं कर रहा है। मैं क्या बोल रहा हूँ, यहाँ पे टीचर बुलाता हूँ, यही पकवान कराता हूँ, छोटे बच्चे भी 1-2 साल की यही पकवान कराता हूँ, यही और टीचर बुलाता हूँ। आप पहले एक कमरा पढ़ाई के वास्ते दिखाओ कहाँ बिठाना। अब सोच के अगर किराए को दिए तो भी कमरा किराए भी दे रहेंगे। सिर्फ 3 महीने के वास्ते, 3 महीने के अंदर नया बिल्डिंग बनाए, वो भी शुरू कराता हूँ आज ही। फिर लोग बात ही नहीं करे, इन्हें क्या नहीं है ना, नहीं अब वो हम नहीं है बोल के मत बोलो, करने की कोशिश तो सजा निकाल देते हैं। बताते बताएंगे सर, जगह बताएंगे। नहीं अब नया कमरा बताने को మాట్లాడుకుంటారా ये जोबड़ी किसकी है? निकाल दो। निकाल दो। बहुत अच्छा है जगह। अच्छा, जगह है।